హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ భరత్. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మాజీ డిఎస్పి నళిని ఆనాడు ఉద్యమం జరుగుతున్న సమయంలో తన పదవిని సైతం డిఎస్పి స్థాయిలో ఉన్నటువంటి తన పదవిని సైతం తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసినటువంటి నళిని ఈరోజు ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉంటూ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తన మరణ వాంగ్మూల లేఖను ఒక ఫేస్బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఆ లేఖను చూసిన తర్వాత నాకైతే లిటరల్గా కన్నీళ్ళు వచ్చినాయి. ఏం చేయాలని అర్థం కాలేదు. బాధపడాలా, సిగ్గుపడాలా అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో జై తెలంగాణ అనడానికే వెనుకడుగేస్తున్న ఆ పరిస్థితుల్లో ఏకంగా తన పదవికి రాజీనామా చేసి ఢిల్లీలో సైతం దీక్షలు చేసింది డిఎస్పి నళిని. ఈరోజు తన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆ లేఖ రాయడం జరిగింది. ఎంతోమంది తెలంగాణ వచ్చిన తర్వాత వాస్తవానికి ఎంతోమంది ఉద్యమం చేయని తెలంగాణ జై తెలంగాణ అనడానికి కూడా భయపడ్డటువంటి వ్యక్తులు ఎన్నో పదవులు అనుభవిస్తున్నారు, ఎన్నో పదవులు అనుభవించారు, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. డిఎస్పి నళిని మాత్రం అక్కడే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకొని ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు తనకు ఆర్థిక సహాయం చేయలేదు. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందేమో అని ఎదురు చూస్తూ తన ఆశలు వదులుకొని నిన్న ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, నాయకులకు ఒక మరణ వాంగ్మూలం రాసింది. వాస్తవానికి మాజీ డిఎస్పి నళిని మేడం ఈ స్థితిలో ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు. తను మళ్ళీ రేవంత్ రెడ్డి పిలిపించినప్పుడు కూడా నాకు డిఎస్పి ఉద్యోగం వద్దు, నేను ఒక వేద పాఠశాల నిర్వహించుకోవాలనుకుంటున్న ఒక 2 కోట్ల రూపాయలను సహాయంగా ఆర్థిక సాయం చేయమని మాత్రమే అడిగినాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆమెను పట్టించుకోలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలుగా మనం డిఎస్పి నళినిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. తెలంగాణ సమాజం ఉద్యమకారులైనటువంటి నళినిని మనం మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత, బాధ్యత ఉంది. నాయకులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆమె నోరు తెరిచి అడిగింది, బీజేపీ నాయకులు ఎవరైనా స్పందించి ఆర్థిక సాయం చేస్తే మళ్ళీ నేను ఆరోగ్యవంతురాలుగా అయ్యి మీ ముందుకు వస్తా అని. వీలైతే నరేంద్ర మోడీని కలవాలన్న ఆశ ఉన్నది, వీలైతే ఎవరైనా ఈ విషయాన్ని చేరవేస్తారేమో అని ఎదురు చూస్తున్నాను కూడా ఆమె మాట్లాడింది. దయచేసి బీజేపీ నాయకులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ మాజీ డిఎస్పి నళినిని ఆదుకోవాల్సిన అవసరం మీ అందరిపైన ఉన్నది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.